తెలంగాణలో అధికారం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు ఏపీపై ఫోకస్ పెట్టింది. మరో 2-3 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా క్రమంగా పుంజుకునేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే వైఎస్ తనయ షర్మిలను ఏపీ ఇన్ఛార్జిగా నియమించేందుకు రెడీ అయింది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. అయితే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఏపీలో సీఎం జగన్ పని అయిపోయిందని రేవంత్ చెప్పుకొచ్చారు. అంతేకాదు షర్మిలకు అండగా ఉండాలని పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను సహకరించేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పారు. ఈ పరిణామాలతో రేవంత్ షర్మిలకు సాయం చేస్తే సీఎం జగన్ కు నష్టం ఖాయమనే చర్చ సాగుతోంది. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ జగన్ కి సహకరించి బాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చా అని చెప్పుకున్నాడు. ఇప్పుడు రేవంత్ షర్మిలకు సహకరించి వైసీపీని ఓడించి జగన్ కేసీఆర్లకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అనే చర్చ సాగుతోంది. ఏపీలో కాంగ్రెస్ కు సహకరిస్తూ జగన్ ను ఓడించేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ప్రశ్నగా మారింది. వాస్తవానికి ఏపీలో రెడ్డి నాయకులు రేవంత్ మాట కొంతవరకు వినే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలోని రెడ్డి వ్యాపారులు హైదరాబాద్ కేంద్రంగానే వ్యాపారాలు చేస్తున్నారు. వచ్చే 5 ఏళ్ల పాటు రేవంత్ ప్రభుత్వమే అక్కడ ఉంటుంది కనుక వారు రేవంత్ మాట వినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అదే జరిగితే అది కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. రేవంత్ ఏపీలో చక్రం తిప్పితే ఆయన అనుకున్న విధంగా జగన్ కు నష్టం కలగడం ఖాయమని, ఏపీలో జగన్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మల్లుతుందని, ఆ మేరకు వైసీపీకి నష్టం కలిగే ఛాన్స్ ఉందన్న చర్చలు సాగుతున్నాయి. మరి ఏపీపై రేవంత్ ఫోకస్ చేస్తాడా, జగన్ కేసీఆర్ ద్వయానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.